ఒక గొప్ప దైవజనుడు ఇలా చెప్పాడండి. లూసిఫర్ని చాలా ఇష్టముతో ప్రేమగా చేసుకున్నాడు. లూసిఫర్ని చాలా ఇష్టముగా ఎట్లా చేశాడు తెలుసా? ఇక ఆ ఆరాధన ఇంకా చేసేవారే లేరు, అంత గొప్పగా ఆరాధన చేయగలడు. ఎవరు? లూసిఫర్. అంత మంచిగా చేసుకున్నాడు. దేవుడు లూసిఫర్ ఆరాధిస్తుంటే ఎంతగానో ఆనందించేవాడండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎంత స్తుతిస్తాం కదా ఒకసారి సన్నిధి విన్నప్పుడు. ఆ సన్నిధి స్పర్శ మనకు తగులుతున్నప్పుడు కన్నీళ్ళు ఆగవు, దుఃఖం ఆగవు. గొప్ప ఆరాధికుడు ఆరాధించబడుతున్నాడు. ఎవరి చేత? లూసిఫర్ చేత. అయితే ఇంత బాగా నేను ఆరాధిస్తున్నాను కదా, నేనెందుకు మరొకరిని ఆరాధించాలి? నేనెందుకు దేవుణ్ణి ఆరాధించాలి? నన్ను నేనే ఆరాధించుకుంటాను అని ఒక్క తలంపుతో గర్వించాడు. గర్వించిన వెంటనే దేవుడు లూసిఫర్ని త్రోసివేశాడండి. పరలోకం నుంచి గెంటి వేశాడు, పంపించేశాడు, పాతాళంలోకి తొక్కేశాడు. అయితే అప్పుడు అనుకున్నాడు, ఇక నేను ఇట్లా చేయను, నేను లూసిఫర్ని చేసినట్టుగా చేయను. ఎట్లా చేస్తాను తెలుసా? నా స్వరూపంలో చేస్తాను. హల్లెలూయా. నా పోలికలో చేస్తాను. హల్లెలూయా. మనము ఎవరి స్వరూపము? దేవుడి స్వరూపము. అయితే ఒక్కరు పోయారు కదా ఆరాధించట్లో, ఇంతమందిని మనల్ని చేసుకున్నాడు. నువ్వు నేను ఉండడానికి గల కారణం అదే. స్తుతించుటకే నువ్వు ఇంకా బ్రతికున్నావు. అయితే ఒక మాట నన్ను ఇక్కడ చెప్పనివ్వండి. ఒక్కసారి లూసిఫర్ ఆరాధించడంలో ఫెయిల్ అయ్యాడు కదా, ఒక్కటేసారి ఫెయిల్ అయ్యాడు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు? ఒక్కసారి ఫెయిల్ అయ్యాడు. కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న ప్రతిసారి ఫెయిల్ అవుతున్నామా లేదా? ఆరాధిస్తున్న ఒక 1 minute మన ఆలోచన ఎటు వెళ్ళిపోద్ది? ఆరాధిస్తున్న ఆ రోజులో ఎన్నిసార్లు తప్పిపోతాం? ఒక్కరోజు అలా సండే చర్చిలో గడుపుతాం, బయటికి వెళ్ళగానే బలహీన పడిపోతున్నామా? ఫెయిల్ అవుతున్నామా? నువ్వు ఫెయిల్ అవుతున్నప్పటికీ లూసిఫర్ని త్రోసివేశాడు, కానీ నిన్ను వెల ఇచ్చుకున్నాడు కదా. నువ్వు పడిపోతున్నాను లేపడానికి ఇష్టపడుతున్నాడు, నీ ద్వారానే ఆరాధించబడాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయంలో సంతోషం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు ఎన్నోసార్లు ఫెయిల్ అవుతున్నావు. స్టిల్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ద్వారానే స్తుతించబడాలని ఆశపడుతున్నాడు. బికాస్ ఈ ఆల్రెడీ పెయిడ్. ఆయన ఆల్రెడీ కూడా వెల చెల్లించాడు. అయితే నువ్వు నేను యేసుని ఆరాధిద్దామా? ఎట్లా